హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ స్వీటీ బేబీ. ఈరోజు బెల్లం పాకం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే నైటే పప్పు నానబెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేసుకోకూడదు, గారెలు వేసుకుంటున్నాం కాబట్టి గారెలు లూజ్ అయిపోతాయి. మిక్సీ చేసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం వాటర్తో అద్దుకుంటూ గారెల్ని వేసుకోవాలి. స్టవ్ పైన నూనె పెట్టి అది కాగిన తర్వాత ఒక్కొక్కటిగా గారెల్ని వేసుకోవాలి. గారెలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. బాగా క్రిస్పీగా అయితే చేసుకోకండి, కొంచెం సాఫ్ట్గా చేసుకోండి, ఎందుకంటే పాకం త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి. గారెలు వేగుతున్నప్పుడే మనము బెల్లం పాకం అనేది తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులో నేనైతే 1/2 kg వరకు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం బాగా కరగాలి అంటే అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని ఒక పొంగు వచ్చినాక వడజాలితో వడగట్టుకోండి, ఎందుకంటే అందులో డస్ట్ ఉంటుంది. డస్ట్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ పాకం మరుగుతున్నంతసేపు కూడా కలుపుతూనే ఉండండి, లేకపోతే పాకం అనేది మాడిపోయి అడుగంటుకుంటుంది. అది సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తపాలను బాగా కడిగి అందులోని ఈ బెల్లం పాకం అనేది మళ్ళీ వేసుకోవాలి. వేసుకున్నాక అది కలుపుతానే ఉండాలి. అలా కలుపుతూనే ఉంటే మనకి పాకం అనేది తీగ పాకం అంటే అరిసెపాకం వస్తుంది కదండి, అలా అరిసెపాకం రావాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడే ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులని దంచుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. యాలకులు వేసుకున్నాక అది మనకు తీగపాకం వస్తుంది. తీగపాకం వచ్చాక ఈ మనం వేగించుకున్న గారెల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వాటిని అలా పక్కన పెట్టుకుంటే ఆ గారెలు అనేది ఆ పాకం మొత్తానికి అబ్జర్వ్ చేసుకుంటాయి. గారెలు చాలా సాఫ్టీగా టేస్టీగా భలే అంటే భలే ఉంటాయండి. సూపర్గా ఉంటాయి. ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అలా రుచికరమైన పాకం గారెలు తయారైపోయి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. గారెల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. స్వీటీ బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.